ప్రియమైన సహోదరి సహోదరారా, ఇక 2-3 రోజుల్లో మనం క్రీస్తు జయంతి పండుగను జరుపుకోబోతూ ఉన్నాం. కొన్ని దేశాల్లో ఒక రోజు ముందు, కొన్ని దేశాల్లో ఒక రోజు వెనక ఆ కాలమానం ప్రకారం అది నడుస్తూ ఉంటుంది. సరే, ఆ విషయాల్ని అట్లా పక్కన పెడదాం. యేసు ప్రభు ఈ లోకములో జన్మించటానికి మానవ సహకారం కావాలని మరియమ్మను ఎంచుకున్నారు. ఆ మరియమ్మకు తోడుగా యోసేపును, జోజప్ప గారిని పిలుచుకున్నారు. సరే, అది జననానికి సంబంధించింది. జనన వృత్తాంతం గురించి తెలిపేది. మరి క్రీస్తు ప్రభు ఈ లోకములకు రావాలి అంటే కూడా ఆయనకు ముందుగా ఒక ప్రచారం జరగాలి అన్నట్టుగా, ప్రజలకు తెలియజేయాలి అన్నట్టుగా మరొక వ్యక్తిని ఈ లోకానికి పంపించారు. అతనే బాప్తిస్తా యోహాను గారు. ఆయన జననం కూడాను చాలా ఆశ్చర్యంగానే ఉంది. ఆయన తండ్రి జకరియా దేవాలయంలో పనిచేస్తుండేవాడు. ధూపం వేస్తూ ఒక యాజకుడిగా ఆయన తన కార్యక్రమాన్ని ప్రతినిత్యం కొనసాగిస్తుండేవాడు. కానీ అతని భార్య ఎలిజబెత్ అమ్మ ఇద్దరు కూడాను వయసు మీరిన వారు, వృద్ధాప్యులు. ఇక వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ సంతానం కలగదు అని బహుశా డాక్టర్లే నిర్ధారించుంటారు. వాళ్ళకు కూడా అర్థమైపోయి ఉంటుంది. ఇటువంటి సమయంలో దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అన్నట్టుగా యేసు ప్రభు, ప్రేమైన సహోదరి సహోదరులారా, ముఖ్యంగా యోహాను జననంలో జరిగింది ఏమిటి అంటే, జకరియా, నీకు బిడ్డ పుట్టబోతున్నాడు. నీ భార్య ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించబోతూ ఉంది అని ఒక విధంగా చెప్పాలంటే వినరాని మాటను వాళ్ళకి వినిపించినట్టుగా, ఆశ్చర్యకరమైనది వాళ్ళకి వినిపించి, ఎప్పుడు ఈ విధంగా జరగలేదే అన్నట్టుగా ఆయన్ని అసలు బెత్తరబోయేటట్టు, ఏమాత్రం అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నట్టుగా అతను పడేసినట్టుగా ఉంది. ఏదో ఇవాళో రేపో దేవుని దగ్గరికి చేరుకోబోతున్నాను, అంతవరకు నేను ఈ దైవ కార్యాన్ని, ముఖ్యంగా ఏమిటి, దేవాలయంలో ఒక యాజకుడిగా అతను తన పనిని నిర్వర్తించడం. అటువంటి అతన్ని దేవుడు ఎంచుకున్నారు. అక్కడ మరియమ్మ స్థితిలోనేమో మనకు ఆమె ఒక కన్యకగా ఉన్నప్పుడు ఆమెను ఎంచుకుంటే, ఇక్కడ తన భార్య గొడ్రాలుగానే ఉండిపోయింది. ఇక ప్రాయం అంటూ మీరిపోయింది, ఇక బిడ్డలు పుట్టే అవకాశం లేదు అన్న సమయంలో ఇతన్ని ఎంచుకున్నాడు. అక్కడ కాస్త కొంచెం నాటకీయంగా జరిగింది. గాబ్రియేల్ దూత రావడం, అతన్ని పలకరించటం, వర్తమానం అందించటం, ఆ తర్వాత ఆయన దానికి వ్యతిరేకంగా స్పందించటం. వ్యతిరేకం అనే బదులు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా స్పందించాడు. ఇవన్నీ మనం బైబిల్లో చూస్తాం. ఇతను సహకరించలేదు కాబట్టి ఆ దూత అతని మీద కోప్పడ్డప్పటికీ అతను వదిలిపెట్టి వెళ్ళిపోలే. ఆ జకరియని ఎట్లా అయినా సరే దేవుని యొక్క ప్రణాళికలో అతను నడిపించాలి అని ఆ దూత పట్టుబట్టి అతని దగ్గరికి వచ్చింది. మరి ఈ దూత, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆనాడు మరియ తల్లి విషయంలో కూడా అమ్మా నువ్వు భయపడొద్దు అని చెప్పినప్పుడు ఆ తల్లి ఏదో విధంగా ఒప్పుకుంది. యోసేపు కూడా ఆమెను నిశ్చితార్థం చేయబడ్డదే కానీ పెళ్లి చేసుకున్నది కాదు కదా అని ఆమెను వదిలించుకోవాలని చూసినప్పుడు కూడా ఆ దూత యోసేపుని ఎట్లో కట్ట ఒప్పుకునేటట్టు చేసి ఆ కార్యాన్ని నిరూపించారు. ఆ దాదాపు అదే పద్ధతిలో కొంచెం నేపథ్యం వేరే అయినప్పటికీ మనం చూస్తాం.
ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి, ప్రేమైన సహోదరి సహోదరు, అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు. మన తల్లిదండ్రుల విషయంలో, మన కుటుంబ విషయంలో కూడా చాలా వరకు మనం ఊహించని విధంగా జరుగుతూ ఉంటాయి. కానీ దాంట్లో దేవుని యొక్క ప్రణాళిక ఏదో ఒకటి ఉంది అని ఏనాడైతే నువ్వు విశ్వసిస్తావో అప్పటి నుండి ఆ దేవుని సేవలో లీనమైపోతావు. ఆ సేవ ఏదో ఒక రకంలో ఉండొచ్చు, ఒకే విధంగా ఉండాలనేమి లేదు. ఇక జకరియా ససేమిరా అన్నాడు, నువ్వేం మాట్లాడుతున్నావు, ఇది మా వల్ల ఎట్లా అవుద్ది, సమాజంలో ఎప్పుడైనా జరిగిందా, ఇది నీకేమన్నా చరిత్ర తెలుసా అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు మన గాబ్రియల్ దూత ఈయనకు ఒక జులకిచ్చింది. అవును, నువ్వు ఇప్పుడు నమ్మట్లేదు, నువ్వు నమ్మేటట్టుగా చేస్తా నేను, నువ్వు నమ్మట్లేదు కాబట్టి నీ నోరు పడిపోతుంది అని ఆయనకు ఒక చిన్న శిక్షను విధించినట్టుగానే ఉంది. ఒక చిన్న శాపం. అతన్ని దేవుడు ఏనాడు నిరాకరించలేదు, మర్చిపోవద్దు. నువ్వు కావాలి నాకు, అయితే అతన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఇక ఎలిజబెత్ అమ్మ కూడా, అయితే ఎలిజబెత్ అమ్మ కొంచెం ఆశాజనకంగా ఉంది. అయ్యో గొడ్రాలని కదా, నాకు బిడ్డలు పుట్టరు కదా, కాబట్టి దేవుని శాపం ఎక్కడో ఒక నా మీద ఉంది అన్నట్టుగా భావిస్తూ, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలలో ఈ యొక్క అభిప్రాయం అనేది ఒకటి ఉంది, గొడ్రాలుగా ఉండిపోతున్నామంటే శాపం ఉన్నట్టే అన్నట్టుగా కొంతమంది నమ్మేవాళ్ళు. కానీ ఈ తల్లి ఏమన్నా తెలుసా, ఇప్పటికైనా సరే ఆ దేవుడు నన్ను కరుణించాడు, ఆయన కృపా కటాక్షం నా మీద దిగి వచ్చింది అని ఆ తల్లి ఆశాజనకంగా మాట్లాడింది. ఇక ఈయన మాట్లాడట్లేడు, ఆమె గర్భం ధరించింది, ఇంట్లో పరిస్థితి అంత గందరగోళంగా ఉంది. కానీ ఏదో ఒకటి జరగబోతుంది, ఆ దేవుని చిత్తం జరగాలి అన్నట్టుగా ఇద్దరు కూడాను లోపలనే ఆ దేవునికి అర్పించుకున్నారు. అది వాళ్ళలో కనపడిన నిజమైన విశ్వాసం. ఇదే మనకు ఒక మంచి సందేశంగా ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇక బిడ్డ పుట్టాడు, మరి నామకరణం చేయాలి కదా, ఏం పేరు పెడదాం? వాళ్ళకు ఒక ఆచారం, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లలోనే ఒక పేరుని వాళ్ళు ఎంచుకొని పేరు పెడతారు. బాగుంది, ఇది మనం నిర్ణయిస్తే ఎట్లా? ఇంటికి ఒక పురుషుడు అనేవాడు ఉన్నాడు కదా, ఆయన అడుగుదామంటే ఒక పలక తెప్పించుకొని పలక మీద యోహాను అని రాసి ఆశ్చర్యపోయారు. ఇదెక్కడిది, ఇటువంటి పేరు మనం ఎప్పుడు వినలేదే, మన కుటుంబంలో మన వంశంలో జాతిలో ఉంది యోహాను పేరు. సరే, అంతవరకు మనం వెళ్ళకపోయిన ప్రియమైన సోదరులారా, దేవుని చిత్త ప్రకారం దేవుడు నిర్ణయిస్తే అది జరిగి తీరుతుంది, దాన్ని నువ్వు నేను కాదనలేవు అనేది ఇక్కడ మనం తెలుసుకుంటాం. కాబట్టి యోహాను రాసిచ్చాడు. అది రాసియగానే వెంటనే ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. అది గొప్ప అద్భుతం. జనం ఆశ్చర్యపోయారు, ఈ బిడ్డ ఏమవుతాడో అని వాళ్ళ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ వాళ్ళు కూడా దేవుని స్తుతించారు. కాబట్టి ప్రేమైన సోదరులారా, మనం దేవుని యొక్క చిత్తానికి మనం లొంగిపోతే, మనల్ని మనం అర్పించుకుంటే, మన అంగీకారాన్ని తెలిపితే, ఇక తర్వాత ఏమవుతుంది, ఏం జరగాలి అనేది ఆ దేవుడే చూసుకుంటాడు. నీకు అనవసరమైన ఆ వర్రీ ఉండకూడదు అనేది ఈరోజు మనం దీంట్లో నేర్చుకుంటాం. కాబట్టి బాప్తిస్త యోహాను యొక్క జననం కూడాను అలానే నాటకీయంగా జరిగింది. కానీ అది నాటకీయం కాదు, దేవుని ప్రణాళిక ప్రకారం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని మనం, ఇటువంటి సంగతులు మన జీవితాల్లో కూడా చాలా ఉంటాయి ప్రియమైన సోదరులారా. కాబట్టి వాటిని కూడా మనం స్మరించుకొని ఆ దేవుని ప్రణాళికే మనలో కూడా నెరవేరాలని ప్రార్థించుకుందాం. అందుకు దేవుడు మనం దీవించాలని ఆశిద్దాం, కోరుకుందాం. ఆమేన్.